అప్పగించుకున్నాడు. యెషయా గ్రంథము 50 మరియు 51 అధ్యాయాలు. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకొంటిని. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనం. యేసు చెప్పిన ప్రతిదీ, చేసిన ప్రతిదీ కూడా ఆయన తండ్రిచే ఆయనకు బోధించబడిందే. నడిపింపు కొరకు ఆయన తండ్రిని ప్రార్థించాడు, వాక్యాన్ని ధ్యానించాడు. దేవుడు సేవకుడగు యేసుకు ఏమి బోధించాడో దాన్ని సేవకుడు ప్రోత్సాహం, సహాయం అవసరమైన వారితో పంచుకున్నాడు. అనుదినం ప్రభువుతో ధ్యాన సమయం కలిగి ఉండడం యొక్క ప్రాముఖ్యత ఎరిగిన వారందరికీ సేవకుడు ఓ మంచి మాదిరి ఉంచాడు. సేవకుని చిత్తం కూడా దేవుడగు యెహోవాకు అప్పగించుకోబడింది. జాగృతం చేయబడిన ఓ చెవి అంటే యజమానుని స్వరం విని లోబడునదే. ఆయన ఎవరికి పరిచర్య చేశాడో ఆ ప్రజలు సుముఖులు కారు, విధేయులు కారు. 1 అధ్యాయం 19వ వచనం. కానీ సేవకుడు దేవుడగు యెహోవా చిత్తాన్ని సంతోషంగా జరిగించాడు. ఇది అంత సులువైన పని కాదు. ఎందుకంటే దాని అర్థం తన శరీరాన్ని దుష్టులకు అప్పగించుకోవాలి. వారు ఆయనను అపహసించారు, కొరడాలతో కొట్టించారు, ఉమ్మివేశారు. ఆ తర్వాత ఆయనను మేకులతో సిలువకు కొట్టారు. యేసుక్రీస్తు ఈ భూమి మీద పరిచర్య చేస్తున్నప్పుడు మనం ఈనాడు చేయాల్సి ఉన్నట్టే ఆయన కూడా విశ్వాసం వలన జీవించాల్సి ఉండిందని గుర్తుంచుకోండి. ఆయన తన దైవిక శక్తి, అధికారాలను స్వార్థపూరితంగా తన కోసం వాడలేదు. కానీ దేవునిలో నమ్మిక ఉంచి పరిశుద్ధాత్మ శక్తిపై ఆధారపడ్డాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 11 వరకు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీరు ఏ విధాలుగా మరింత పూర్తిగా మీ మనసు, చిత్తం లేదా మీ శరీరాన్ని దేవునికి అప్పగించుకోవాల్సిన అవసరం ఉంది? ఇది మీరు ఎలా చేస్తారు? ఆమేన్.